జ్యోతిరాయ్ జ్యోతిరాయ్ జూలై 14, 1985 సంవత్సరంలో కర్ణాటకలోని కూర్గుకు చెందిన మడికేరిలో జన్మించారు. హిందూ సాంప్రదాయంలో పుట్టిన జ్యోతిరాయ్ తల్లిదండ్రులు మంగళూరుకు చెందినప్పటికీ ఈమె పుట్టడం పెరగడం అంతా కూర్గులోనే జరిగింది. జ్యోతిరాయ్కు ఒక బ్రదర్, ఒక సిస్టర్ ఉన్నారు. కర్ణాటకలోని పుత్తూరులో తన చదువునంతా జ్యోతిరాయ్ పూర్తి చేశారు. చదువు పూర్తవగానే అసెంచర్ కంపెనీలో హెచ్ఆర్గా ఉన్నారు. 2007లో జ్యోతిరాయ్ పద్మనాభ అనే నెట్వర్క్ ఇంజనీర్ను వివాహం చేసుకున్నారు. వీళ్లకు 2012వ సంవత్సరంలో ఊర్వేష్ అనే బాబు పుట్టాడు. పెళ్లైన తర్వాత కూడా జ్యోతిరాయ్ అసెంచర్లో జాబ్ చేస్తూనే ఉన్నారు. మొదటగా 2007లో ఈటీవీ కన్నడలో ప్రసారమైన బందే భరతావ కాల అనే సీరియల్లో ఓ చిన్న పాత్రను పోషించారు. ఆ తర్వాత దర్శకుడు వీణు బలాంజా తన సీరియల్లో నటి కోసం వెతుకుతూ ఉండగా జ్యోతిరాయ్ బ్రదర్ సజెస్ట్ చేయడంతో జ్యోతిరాయ్ను జోగుల అనే జీ కన్నడ సీరియల్లో హీరోయిన్గా నటించారు. దేవకి అనే పాత్రలో నటించి ఈ సీరియల్ ద్వారా జ్యోతిరాయ్ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఉదయ టీవీలో రథసప్తమి, ప్రేరణ అనే సీరియల్స్లో నటించారు. ఆ తర్వాత ఈటీవీ కన్నడలో ప్రసారమైన శుభమంగళ అనే సీరియల్లో నటించారు. ఆ తర్వాత గెజ్జే పూజ అనే జీ కన్నడ సీరియల్లో మళ్ళీ వీణు బలాంజా డైరెక్షన్లో నటించారు. ఆ తర్వాత 2012లో జీ తెలుగులో కన్యాదానం అనే తెలుగు సీరియల్లో నటించారు. ఈ సీరియల్లో నిరుపం పరిటాల కూడా ఓ ముఖ్య పాత్రను పోషించారు. ఆ తర్వాత 2013లో సిల్లి లల్లి అనే ఈటీవీ కన్నడ కామెడీ సీరియల్లో నటించారు. ఆ తర్వాత డాక్టర్ శ్రీనాథ్ గారితో కలిసి అనురాగ సంగమ అనే ఉదయ టీవీ సీరియల్లో నటించారు. ఆ తర్వాత కిన్నరి అనే కలర్స్ కన్నడ సీరియల్లో మళ్ళీ నటించారు. ఆ తర్వాత ఉదయ టీవీలో జోజో లాలి అనే సీరియల్లో నటించారు. ఆ పైన మహారాణి అనే స్టార్ సువర్ణ సీరియల్లో కూడా నటించారు. తదుపరి సవాలిగే సై అనే ఉదయ టీవీ గేమ్ షోకు హాస్ట్గా వ్యవహరించారు జ్యోతిరాయ్. ఆ తర్వాత 2019లో కస్తూరి నివాస అనే ఉదయ టీవీ సీరియల్లో నటించారు. కస్తూరి నివాస తెలుగులో ప్రసారమైన అమృతవర్షిణి సీరియల్కి ఒరిజినల్ వర్షన్. ఆ తర్వాత 2020వ సంవత్సరంలో మూరుగంటు అనే కలర్స్ కన్నడ సీరియల్లో నటించారు. ఆ తర్వాత తెలుగులో గుప్పెడంత మనసు అనే సీరియల్లో జగతి పాత్రలో నటిస్తున్నారు. రిషికి అమ్మగా ఈ సీరియల్లో జ్యోతిరాయ్ ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఆ పర్ఫార్మెన్స్ గాను స్టార్ మా పరివార్ అవార్డు కూడా పొందారు. ఇంకా 2020 నుండి ప్రసారమవుతున్న ఎడియూర్ శ్రీ సిద్ధలింగేశ్వర అనే స్టార్ సువర్ణ సీరియల్లో నటిస్తున్నారు. ఇది ఒక పౌరాణిక ధారావాహిక. దాదాపు 20 సీరియల్స్కు పైగా జ్యోతిరాయ్ ఇప్పటి వరకు నటించారు. ఇంకా జ్యోతిరాయ్ పలు కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. దియా, గండదకూడి, 99, స్టేషన్ 3, సీతారామ కళ్యాణ అనే కన్నడ చిత్రాలలో నటించి మెప్పించారు. జ్యోతిరాయ్ కన్నడ, తెలుగులోనే కాక తులు భాషలో కూడా పలు చిత్రాలలో నటించారు. మదిప్పు, మగనే మహిష ఇలా ఎన్నో చిత్రాలలో నటించారు. మదిప్పు అనే తులు చిత్రానికి గాను అవార్డును కూడా పొందారు. తులు భాషలో కూడా మంచి నటిగా ఈమె పేరును సంపాదించారు. జ్యోతిరాయ్ ప్రస్తుతం గుప్పెడంత మనసు, అలాగే కన్నడలో ఎడియూర్ శ్రీ సిద్ధలింగేశ్వర అనే సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే జ్యోతిరాయ్ ఇండస్ట్రీలోకి రాకముందే పద్మనాభం అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి 11 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. అయితే భర్తతో విడిపోయి తాను నటిస్తున్న మాస్టర్ పీస్ డైరెక్టర్ సురేష్ కుమార్ పూర్వస్తో జ్యోతిరాయ్ రిలేషన్తో ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళు పెళ్లి చేసుకున్నట్లు ఓ వీడియోని జ్యోతిరాయ్ షేర్ చేశారు. సురేష్ కుమార్ పూర్వజ్లోని సర్నేమ్ని యాడ్ చేసి జ్యోతి పూర్వజ్ అంటూ తనకు పెళ్లి జరిగినట్లు మెడలో తాళితో ఉన్న ఫోటోని కూడా షేర్ చేశారు. నాటి జ్యోతిరాయ్ నటన పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నాటి జ్యోతిరాయ్ రియల్ లైఫ్ కు సంబంధించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.